ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 11th పీఆర్సీ ప్రకారంగా జీతాలు డిఏ, హెచ్ఆర్ఏ 100% గ్రాస్ శాలరీలు ఇవ్వాలి అని చెప్పేసి ఏవి నాగేశ్వరరావు గారు డిమాండ్లు అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ, డిఏ, హెచ్ఆర్ఏలను కొనసాగిస్తూ 11వ పీఆర్సీ ప్రకారంగా వేతన సవరణ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాయడం జరిగిందండి. దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని రెగ్యులరైజేషన్ చేయాలని, పారామెడికల్ ఉద్యోగులకు గతంలో వలె గ్రాస్ శాలరీ అమలు చేయాలని సీఎస్ను కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేలా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేసీ డిమాండ్ చేసింది. డిసెంబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వంటి వారికి ఈ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని జేఏసీ సిఎస్ను అయితే కోరిందండి. అలాగే వీరికి రిటైర్మెంట్ వయసు అనేది 62 సంవత్సరాలకి పెంచాలని, సాధారణ అనారోగ్య సెలవులు మంజూరు చేయాలని డిమాండ్లు కూడా చేయడం జరిగింది.